స్తోత్రములు. ప్రభు అయిన క్రీస్తు నామములో మీకు వందనాలండి. ఏదన్నా పరిశుద్ధ వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చి, ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టుబడింది అని చెప్పినప్పుడు, అలాగనే మరి మోషే ధర్మశాస్త్రము మరి వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్ళు రువ్వి మరి చంపమని ఆజ్ఞాపించింది కదా అని యేసుని అడిగినప్పుడు, ఆయన నేల మీద వ్రేలుతో ఏదో రాయిచుండగా వారు ఇంకనూ ఆయన్ను తొందర పెట్టుచు ఆయన ఏమి సమాధానం చెప్తాడని ఆయన్ని శోధిస్తూ అడుగుతున్నప్పుడు, ఆయన తల ఎత్తి పైకి చూసి, మీలో పాపము లేనివారు మొదట ఆమె మీద రాయి వేయవచ్చని అడిగినప్పుడు, వారు మరి నిశ్శబ్దమైపోయి, వారు ఒకరి వెంట ఒకరు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ కూడా మరి వెళ్ళిపోవడం జరిగిందండి. అలాగే చివరగా ఆమెను మరి వ్యభిచారి చేసిన ఆ స్త్రీను అమ్మ అని పిలిచి, ఎవరు నిన్ను శిక్షించలేదమ్మా అని అడిగినప్పుడు, లేదు ప్రభు అని అడిగిను. నేనును నిన్ను శిక్షింపును, గనుక ఇక మీద నువ్వు పాపం చేయకమని ఆమెను పంపివేసినండి. ఇక్కడ చూసినప్పుడు మనిషి స్వభావంగా పాపండి. తెల్లవారితే అనేకమైనటువంటి అబద్ధాలు, అనేకటువంటి మోసాలు, తన చేసిన తప్పు ఇతరుల మీద మోపటం, ఇలాగ అనేకమైనటువంటి మరి తప్పులు మరి పాపములుగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి మరి పాపములను క్షమించుటకు, మనల్ని ప్రేమించుటకు దేవునికి అధికారం ఉంది. కాబట్టి మరి ప్రభువును మనం మరి తెలుసుకున్నప్పుడు మరి ఎంత ఘోర పాపలైనా మనం క్షమించబడతామండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.